ఏం చేస్తున్నావే? కాళ్ళు కడుక్కుంటున్నాను. కడుక్కుండా డాన్స్ వేయొద్దని చెప్తున్నానా? మేమైతే మాత్రం రాజమండ్రిలో గోదావరి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇస్కాన్ టెంపుల్ అంటే ఎవరికి తెలియకుండా ఉంటుంది చెప్పండి? నాకు తెలియదండి, నేను ఎప్పుడు వెళ్ళలేదు, నాకు తెలియదు. ఇప్పటికీ ఇంకా తెలియదు, ఎందుకంటే ఇంకా లోపలికి వెళ్ళలేదు, అందుకని ఇప్పటికీ తెలియదు నాకు. సో ఫస్ట్ అయితే కాలు కడుక్కుందామని గోదావరి దగ్గరికి వస్తాం. ఫస్ట్ మనం రాజమండ్రి వచ్చామంటే మనం గోదావరమ్మని దర్శనం చేసుకోకుండా చెప్పండి. అందుకని ఫస్ట్ అయితే ఇంటికి దిగ్గాలమో లేదో తెలియదు. అమ్మో వాటర్ అయితే చాలా చూడండి ఎలా ఉందో ఒకసారి చూడండి. ఒకసారి వాటర్ చాలా ఫుల్గా ఉన్నాయి. చాలా రోజులు అవుతుంది వచ్చి. వర్షాలు పడుతున్నాయి కదా, ఎర్రగా ఉన్నాయి నీరు. అక్కడ వరకు అక్కడ నల్లగా కనిపిస్తుంది కదా, అక్కడ వరకు ఉండేది, అక్కడికి ఉండేది నీరు. కిందికి దిగి ఇసుకలో నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మేమైతే గోదావరి దగ్గరకు వచ్చాము. రాజమండ్రి గోదావరి చిన్న చిన్న గుళ్ళు మన గోదావరి మనకి ఏ పనులు అవ్వవు కదా, ఎందుకంటే గోదావరమ్మ ఉంటేనే మనకి అన్ని పనులు పూర్తి మనకి. సో మేమైతే గోదావరమ్మ మనం ఏ పని చేసుకోలేము. తర్వాత కృష్ణుడి దగ్గరికి వెళ్తాం అన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చాము. ఏం చేస్తున్నావే? కాళ్ళు కడుక్కుంటున్నాను. డాన్స్ వేయొద్దని చెప్తున్నానా? అలా చూడంతా బాగుంది, కాకపోతే వాటర్ చాలా ఎర్రగా ఉంది. మరి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, అందుకే ఎర్రగా ఉంది. కానీ వాన లేకపోతే మాత్రం నల్లగా మారుతాయి నీళ్ళు. చూడండి ఎంత బాగుందో, చూడండి ప్లే పెట్టి కూడా ఎంత బాగుందో. విశాలంగా గోదావరి తల్లి గాలి పీల్చుకుంటూ మనసు ప్రశాంతంగా ఉంది. ఇంట్లో ఉన్న సాయంత్రం నిజంగా రాజమండ్రిలో ఉన్న వాళ్ళు ఎవరికి గోదావరి గట్ల ఉన్న వాళ్ళకి చూడండి, వాళ్ళకి హ్యాపీనెస్ బాగుంటది. ఎందుకంటే ఈవినింగ్ టైమ్ లో అలా బయటకు వచ్చి సరదాగా కూర్చొని మాట్లాడుకోవడం చూడండి ఎంత అందంగా అలా ఆస్వాదించాలనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. మరి ఇంటికి వెళ్ళిపోతాం కదేంటి, అందుకని ఇంట్లో ఎప్పుడు ఉండే పరిస్థితులే కదా, సరే అలా సరదాగా బయటకు వెళ్దామని ఇలా రాజమండ్రి వచ్చామండి. రాజమండ్రి గోదావరమ్మ దగ్గరికి వచ్చామన్నమాట. అలా నిజంగా చూడండి, రాజమండ్రి గోదావరిలో అలలు అలా ఎలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంట్లో ఎప్పుడు ఉండే తలపోట్లు, ప్రాబ్లమ్స్ ఇవన్నీ మామూలే అనుకోండి, అందుకని సరదాగా వచ్చాం. చూడండి, ఇదైతే పుష్కర్ ఘాట్ అండి. సో ఇక్కడ మళ్ళీ కొద్ది రోజుల్లో పుష్కరాలు ఎలాగా ఉన్నాయి అంటే, పుష్కరాలు ఎప్పుడన్నది నాకైతే తెలియదు. నాకైతే మాత్రం ఒక్క పుష్కరాలు మాత్రమే తెలుసు. ఫస్ట్ ఇంకోటి నాకు చిన్నప్పుడు వచ్చే ఉంటుంది, అందులో 12 సంవత్సరాలకు ఒక్క పుష్కరాలు కాబట్టి నాకు మాత్రం ఒకటే తెలుసు. ఇప్పుడు వచ్చేది రెండోది అనమాట. ఒక పుష్కరం తెలియదు. సో పుష్కర్ ఘాట్కి చాలా మంది ఎన్నో వేలల్లో వచ్చే జనం ఇక్కడే స్నానం చేసి గోదావరమ్మ గంగా నదిని కూడా దర్శనం చేసి గోదావరి స్నానం చేసి ఇక్కడ ఎన్నో పాపాలు, గోదావరి స్నానం చేసినంత మాత్రాన పాపాలు ఏం పోవు, కాకపోతే మనసు ప్రశాంతంగా తేలిగ్గా ఉంటుంది అనమాట. ఏదో తెలియకుండా తెలుసో ఏవో బోర్డు చేసే ఉంటాము, కాకపోతే నిజంగా చెప్తున్నాను కదండి, ఇంట్లో ఉండి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలా ఉన్నా చాలా మంది రాజమండ్రి చాలా హ్యాపీగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు రాజమండ్రిలో ఉన్న వాళ్ళు సేద తీరొచ్చు అనమాట. ఈ గాలిని ఆస్వాదించవచ్చు, చక్కగా కబుర్లు చెప్పుకోవచ్చు కూర్చుని, చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చిందండి, అందుకే కూడా ఉంది, వెళ్దామని అనుకుంటున్నామండి. సో వెళ్ళాలో లేదు ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఇది చూసిందండో, నేను చూడలేదండో. తీసుకెళ్తానులే బాబు, నీకు చాలా సార్లు చెప్తాను ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం అని. ఎలాగో వచ్చాం కదా పక్కనే, ఏమన్నా సంకనేసి మోయాలా ఏంటి, లేదు కదా. నువ్వు కడిగేసుకున్నాను గట్టి మీద చిన్న గోదావరి గొట్టు సాగుతున్నావా, గోదావరి గట్టు మీద రామ చిలక అది కదే, గోదావరి గట్టి మీద అది ఉంటుందిగా, పాచిన రావలేదే. ఏమో రావలేదో మామూలు కాదు, రావలేనా తెలియదు అమ్మా. ఇదేంటి డ్యాన్స్ కడుతుంది, నేను కట్టడం పోయి రాయి కడుతుంది.
నన్ను అట్టుకోక అక్కడ నువ్వు రాయి ఊతున్నానని పట్టుకున్నానే. రాయి ఊపుతుందా నువ్వు నన్ను ఇంకా చూడే. లాగాలి అప్పుడు పాపాలన్నీ పాగాలు. నువ్వు చల్లగా ఉండి నన్ను చల్లగా చూడు. కాదే అలా కాదు. అయితే చేయండి. నీ అప్పుల బదులన్నీ పోయింది. పోగలిగి తదాస్తు అందులో అంటాడు కదే, నేను చల్లగా ఉండి నన్ను చల్లగా చూడు. ఎవరో లేరు పెళ్లి కంటే నువ్వు చల్లగా ఉండి నన్ను చల్లగా చూడు. గబ్బర్ సింగ్లాని గబ్బర్ సింగ్గానే. అలాగా నీ అప్పులు పోవాలో ఈ అప్పులు తీర్చే. నా అప్పులో నేను తీసుకోబోతుంది. నీ అప్పులు నేనేం చేస్తున్నా? పట్టులు తెల్లగా వస్తుంది. ఇందులో ఆడుతానండి. ఆడు సందలు దాకా బాగుంది కదా. బాగోదు. కాకపోతే వాటర్ చాలా ఫుల్గా ఉంది. వర్షాలు పడుతున్నాయి కదా మరి. ఫుల్ గా లేదు, చాలా ఫుల్ గా ఉంది. ఎర్రగా కానీ ఒక దిక్కున బ్లాక్ గా ఉంది, ఒక దిక్కున మొత్తం అంతా ఎర్రగా ఉంది. ప్యాంట్ తడిచిపోయింది. ఆల్రెడీ తడిచిపోయిన జియ్యం పోతాము చూడు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే రాజమండ్రిలో రంగనాథ స్వామి టెంపుల్ కి వచ్చామండి. సో నిన్నే నిల్చున్నది మాత్రం రంగనాథ స్వామి. అలా ఇలా దేవుడు కనిపిస్తున్నారు కదా బయటికి. బయటికి కనిపిస్తున్నారు కదా. అలాగే ఇలా ముక్తి క్షేత్రం దగ్గర ఉంది. దాన్ని మనం బాగా అర్థం కాలేదు. మాట్లాడితే ఏం కాదండి, తీస్తున్నారు అని ఏదైనా అంటారేమో అని కొంచెం చిన్న భయం అంతే అండి. పడుతుందా? అందుకే తీయమన్నా. పక్కనే ఇస్కాన్ టెంపుల్ ఉంది, తర్వాత రంగనాథ స్వామి గుడి ఉందండి, తర్వాత దత్తాముక్తి క్షేత్రం ఉంది. సో మేము రెండిట్లోకి వెళ్ళొచ్చాము. ఫస్ట్ అయితే గుడికి వెళ్ళి తర్వాత మళ్ళీ అంటే తెలియలేదు, సో గోదావరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ కాలు కడుక్కొని ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్లోకి వెళ్ళడానికి ముందుకెళ్తూ నడుస్తూ ఉన్నాం. సో రంగనాథ స్వామి గుడి అయితే మీకు చూపించలేదు కదా, ఇప్పుడైతే నేను ఫ్రంట్ నుంచి తీస్తున్నాను. అంటే లోపల వీడియో తీనిస్తారో లేదో తెలియక చూడండి. అయితే బయట రంగనాథ స్వామి గుడి. ఇది వస్తే శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ అండి. రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. సో తెలియలేని వాళ్ళకి మాత్రం ఎక్కడెక్కడి నుంచో ఏ గుడి కావాలనుకున్నా మనం గూగుల్లో చెక్ చేసుకుంటాం కదా, అలాగే రంగనాథ స్వామి గుడికి వెళ్ళాలనుకున్న మీరైతే మాత్రం ఇక్కడ రాజమండ్రి రావచ్చండి. చూసారు కదండి, నేనైతే పైనుంచి తీయలేదు, కింద ఎంకనబోండి, పైన ఏమో రంగనాథ స్వామి గుడి. లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ వెంకటేశ్వర స్వామి దర్శనం ఉంటుంది. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్తే రంగనాథ స్వామి టెంపుల్ దర్శనం అవుతుందండి. మనం ఇద్దరిని దర్శనం చేసుకొని మనసు ప్రశాంతం చేసుకొని కిందికి రావాలి. అని తీయడానికి ఆలోచిస్తున్నాను నేను. అలా ఇక్కడ అయితే దావత్ వేసినప్పుడు వాటర్ తాగొచ్చు. వాటర్ తీసుకున్నామండి, బాటిల్ కూడా తాగొచ్చు. ఇది గౌతమి ఘాట్ అండి. నేను ఒకసారి వచ్చినప్పుడైతే లాన్కే ఇస్కాన్ టెంపుల్ అంటే ఇంకా చాలా కిందికి వెళ్ళాలనుకుంటే కింద ఫ్లోర్ ఉంది, పైన ఫ్లోర్ ఉంది, 3 ఫ్లోర్లు. బయట కదా ఏమంటారు అనుకుంటా. లోపలికి వెళ్దామా? వెళ్ళాలనుకున్నారు, నాకు తెలియదు కదా. టికెట్ ఉంటుంది అనుకుంటా, అలా నాకు తెలియదు మరి. చూద్దామంటే టికెట్ అయితే వెళ్ళిపోతున్నాం. ఎప్పుడు చాలదు కదా మనం. అసలు అడుగుదాం, అడిగితేనే కదా మనకు తెలిసింది ఎంతో ఏంటో. నువ్వేనా వెళ్దామా వద్దా అంటున్నావు? ఇదేంటో తెలియలేదు. ప్రసాదం వేడి కదంటాం అనమాట ఫస్ట్ టైం. ప్రసాదం అంటే మామూలుగా కొంచెం ఉప్పు. ఇస్కాన్ టెంపుల్ లో ప్రసాదం చాలా బాగుంటుందండి. ఇందులో ముక్కలు తీస్తుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే ప్రసాదం కదా, ప్రసాదం పేరైతే పెట్టకూడదు. చాలా బాగుందండి.
నాకు ఇక్కడికి వస్తే ఇది రెండో ట్రిప్ అన్నమాట. నేను ఇస్కాన్ టెంపుల్ ప్రసాదం తినడం. నేను ఇది ఫస్ట్ నిజంగా ఈ రోజు నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను కాబట్టి ఈ రోజు దర్శనానికి వచ్చాను, అలాగే ప్రసాదం తీసుకున్నాను అన్నమాట.